పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1955 మేలో భూదానోద్యమంతో సహకరించుటకు నిర్ణయించిన వెంటనే గోరా తన సహచరుల సమావేశం పటమటలో ఏర్పరిచారు. భూదాన ఉద్యమాన్ని నడుపుతున్న సర్వసేవా సంఘం కార్యదర్శి శ్రీ వల్లభస్వామి, బీహార్లో భూదానంలో విశేషంగా పనిచేసిన డాక్టర్ ఓంప్రకాష్ గుప్తా, సేవాగ్రామ్ ఆశ్రమం వదిలి ఆంధ్రలో భూదాన కార్యక్రమంలో పనిచేయుటకు వచ్చిన ప్రభాకర్జీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ భూదాన సమితి కార్యదర్శిగా ఉన్న శ్రీ ఎన్నేని సుబ్రహ్మణ్యం, అప్పటికి భూదాన కార్యక్రమంలో పనిచేస్తున్న మరికొందరు కార్యకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విషయాలపై కలిసి పనిచేయుటకు ఎలా వీలుంటుందోనని వివరంగా ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్చల సందర్భంగా అంతవరకు పనిచేస్తున్న వారు కనపరిచిన వైఖరి వల్ల కొంత ఉద్రిక్తత కూడా వచ్చింది. గోరా నిగ్రహంతో ఉదారంగా ఉండి సర్దటం చేత తాత్కాలికంగా కొంత తగ్గింది. కానీ తర్వాత ఆ వ్యతిరేకత తీవ్ర రూపాలను దాల్చింది. ఆ సమావేశంలో సామరస్యపూర్వక వైఖరి లేని కారణంగా గోరా సహచరులలో కొంతమంది భూదాన కార్యక్రమంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొనకుండా దూరంగా తటస్థంగా ఉండిపోయారు. ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళుతూ 1955 ఆగస్టు 7, 8, 9 తేదీలు ఆచార్య వినోబా శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకాలో నుంచి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు వినోబా కార్యక్రమం మకాముల ఏర్పాట్లలో ప్రధాన బాధ్యతను గోరా తీసుకున్నారు. వినోబా హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి ఆ 3 రోజులు శ్రీ లవణం గారు అనువదించారు. ఆ రోజుల్లో వినోబా తన బహిరంగ సభల్లో సభా ప్రారంభానికి ముందు సుమారు 40 నిమిషాలు ప్రార్థన చేసేవారు. అందు భజన గీతాలు, రామధున్ మొదలైనవి ఉండేవి. లవణం ముందుగానే వినోబాకు చెప్పారు, తాను నాస్తికుణ్ణి కనుక ప్రార్థనలో పాల్గొననని. అయితే ప్రార్థన ముందు చెప్పేదానిని అనువదించి ప్రార్థన సమయంలో వేదిక మీద నుంచి కిందకు దిగిపోయి ప్రార్థనానంతరం వేదిక మీదకు వచ్చి ఉపన్యాసాన్ని అనువదిస్తానని అందుకు వినోబా అంగీకరించారు. గోరా కుటుంబం గురించి వినోబాకు తెలియనిదేముంది? గాంధీజీ ఆశ్రమంలో కూడా గోరా ప్రార్థనకు వెళ్ళేవారు కాదు. లవణం ప్రార్థనల్లో పాల్గొనకపోవడం ఆంధ్రలోని భూదాన కార్యకర్తల్లో కొందరికి నచ్చలేదు. దీనితో భూదానోద్యమం ఆధ్యాత్మిక ఉద్యమమని, అందులో నాస్తికులకు స్థానం లేదని వారు అభిప్రాయపడసాగారు. 1955 అక్టోబర్ 1వ తేదీన వినోబా పాదయాత్ర ఆంధ్రలో ఆరంభమైంది. అప్పుడు నాస్తికులు కనుక గోరా, లవణం వినోబా పాదయాత్రలో ఉండరాదనేదే వాదం మరీ తీవ్రంగా తలెత్తింది. ఇదిలా ఉండగా అంతవరకు రోజూ సాయంత్రం బహిరంగ సభల్లో 40 నిమిషాల భజనలతో చేసే ప్రార్థనను వినోబా మానివేసి అక్టోబర్ 1 నుంచి 5 నిమిషాల మౌనాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఎక్కడా దైవ ప్రసక్తి లేదు. బయట చెప్పకపోయినా ఈ మార్పు లవణం కొరకే చేశారనేది అందరికీ అర్థమైన విషయం. దీనిలో నాస్తికులు చేరి భూదాన ఉద్యమాన్ని ప్రభావితం చేస్తున్నారని గోరా, లవణంపై కొంత వ్యతిరేకత వచ్చింది. అయినా వినోబా వీటికి జంకలేదు. ప్రభుత్వంలో ప్రధాన పదవిని నిర్వహించిన ఒకరు గోరా, లవణం తన జిల్లాలోనికి రావడానికి వీలులేదని వినోబాకు సూచించారు. ఆయన ఆ జిల్లాలో వినోబా యాత్ర ఏర్పాట్లను చూస్తున్న ముఖ్యుడు, ఈ ఉద్యమంలో అందరికీ స్థానం ఉంది, పలానా వారు ఉండకూడదు అని అనుటకు ఎవరికీ హక్కు లేదు అని వినోబా సమాధానం చెప్పారు. ఆంధ్రదేశంలో వినోబా పర్యటించిన 10 మాసాలు లవణం వినోబా ఉపన్యాసాలను తెలుగులో అనువదించారు. గోరా వినోబాతో ఆంధ్ర పర్యటనలో ఉన్నారు. అప్పుడప్పుడు నాస్తికత్వంపై వినోబా, గోరాగార్ల మధ్య చర్చలు కూడా జరిగేవి. వినోబా పర్యటనలో పాల్గొనుటకు గాను దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి
విదేశాల నుంచి కూడా వచ్చేవారు. వారు గోరాతో కూడా చర్చిస్తూ ఉండేవారు. ఈ విధంగా గోరా గురించి లోగడ వినియున్న వారికి ప్రత్యక్ష పరిచయం కూడా కలిగేది. తన పర్యటనలో వినోబా విజయవాడ వచ్చినప్పుడు ప్రత్యేకంగా పటమట నాస్తిక కేంద్రాన్ని దర్శించారు. అక్కడ అనుకోకుండా ఆయన మాట్లాడారు. హృదయం నుంచి వెలువడిన భావోద్వేగం ఆ ఉపన్యాసమైంది. ప్రజాసేవ బ్రహ్మచారిగా ఉండి చేయాలా? గృహస్థుడు కూడా చేయవచ్చా? అయితే దేనికి విలువ అన్నప్పుడు గృహస్థుని సేవకే ఎక్కువ విలువ అని వినోబా చెప్పి, తాను బ్రహ్మచారినని, గోరా 9 మంది సంతానంతో కుటుంబాన్ని అంతనూ వెంట తీసుకుని సేవ చేస్తున్నారని, కనుక గోరా గొప్పతనాన్ని తాను మాటలలో వర్ణించలేనని అన్నారు. గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.